అనగనగా ఒకానొక కాలంలో మణిపుర సామ్రాజ్యాన్ని ప్రతాపవర్మ అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన పాలనలో ప్రజలందరూ సుఖసంతోషాలతో విరాజిల్లేవారు. రాజుక్కూడా ప్రజల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకోవడం, వారికి సాయపడడమంటే చాలా ఇష్టం. అయితే అపారమైన సంపద, తిరుగులేని అధికారం కాలక్రమేణా ఆయన మనసులో ఒక రకమైన గర్వాన్ని నింపాయి. ఈ ప్రపంచంలో నాకంటే వీరుడు, నాకంటే మేధావి మరెవ్వరూ లేరు అనే అహంకారం ఆయనలో మలకెట్టింది. ఆ అహంభావం వల్ల ఆయన ఇతరుల విజ్ఞానాన్ని తక్కువగా చూడడం మొదలుపెట్టాడు. ఒకరోజు సాయంత్రం రాజు వేట కోసం అడవికి వెళ్లాడు. వేటలో నిమగ్నమైన ప్రతాపవర్మ తన అనుచరులను విడిచిపెట్టి దట్టమైన అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. క్రమంగా సూర్యుడు అస్తమించాడు, చీకట్లు కమ్ముకున్నాయి. అడవిలో దారి తెలియక రాజు తీవ్రంగా అలసిపోయాడు. అప్పుడాయనకు ఒక పెద్ద మర్రి చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్న ఒక వృద్ధ రైతు కనిపించాడు. ఆ రైతు ముఖంలో ఏదో తెలియని ప్రశాంతత, తేజస్సు ఉన్నాయి. రాజు గంభీరమైన కంఠంతో ఆ రైతు దగ్గరకు వెళ్ళి, "ఓ వృద్ధుడా, నేనే ఈ రాజ్యానికి ప్రభువును. నా శక్తియుక్తులు, ఈ వైభవం చూస్తుంటే నాకంటే గొప్పవాడు ఈ భూమిపై మరొకడున్నాడని నీకు అనిపిస్తోందా?" అని అడిగాడు. ఆ రైతు ఏమాత్రం చలించకుండా చిరునవ్వు నవ్వుతూ, "మహారాజా, గొప్పతనమనేది రాజ్యాల విస్తీర్ణంలోనో ఖజానాలోని బంగారంలోనో ఉండదు. అది మనిషి విజ్ఞానంలో ఉంటుంది. మీరు నిజంగా గొప్పవారో కాదో తెలుసుకోవడానికి నేను 3 ప్రశ్నలు అడుగుతాను. వాటికి సరైన సమాధానం చెప్పగలిగితే మీరే గొప్పవారని నేను అంగీకరిస్తాను" అన్నాడు. రాజు తన తెలివితేటలపై నమ్మకంతో గర్వంగా ఒప్పుకున్నాడు. రైతు మొదటి ప్రశ్న వేస్తూ, "మహారాజా, ఈ ప్రపంచంలో అత్యంత విలువైనదేది?" అని అడిగాడు. రాజు తక్షణమే విర్రవీగుతూ, "నా ఖజానాలో ఉన్న రత్నాలు, వజ్రాలు, అపరంజి బంగారం కంటే విలువైనది ఏముంటుంది? అవే ప్రపంచంలో అత్యంత ఖరీదైనవి" అన్నాడు. రైతు నెమ్మదిగా తల అడ్డంగా తిప్పి, "తప్పు మహారాజా, ప్రపంచంలో అత్యంత విలువైనది సమయం. పోగొట్టుకున్న బంగారాన్ని కష్టపడి తిరిగి సంపాదించుకోవచ్చు, కాని గడిచిన ఒక్క క్షణాన్ని కూడా మీరు మీ సర్వస్వం ధారపోసినా తిరిగి తీసుకురాలేరు. కాలం ఎవరికోసం ఆగదు, వెనక్కి రాదు" అని వివరించాడు. రాజు ఆశ్చర్యపోయి మౌనంగా ఉండిపోయాడు. రైతు రెండో ప్రశ్న అడిగాడు, "ప్రపంచంలో అత్యంత బలమైనదేది?" రాజు తన బాహుబలాన్ని తలుచుకుంటూ, "నా దగ్గరున్న వేలాది ఏనుగుల సైన్యం కంటే బలమైనది ఏముంటుంది? ఒక్క ఏనుగు తలుచుకుంటే ఒక పెద్ద భవనాన్ని నేలమట్టం చేయగలదు" అని ధీమాగా చెప్పాడు. రైతు మళ్లీ నవ్వి, "మహారాజా, ఇది కూడా తప్పే. ప్రపంచంలో అత్యంత బలమైనది మాట. ఏనుగు బలం కేవలం శరీరాన్ని మాత్రమే గాయపరుస్తుంది, కానీ ఒక చెడు మాట మనిషి మనసును, జీవితాన్ని శాశ్వతంగా గాయపరుస్తుంది. అదే ఒక మంచి మాట కృంగిపోయిన వ్యక్తికి కూడా కొత్త ఆశను ఇస్తుంది. కత్తి కంటే కలం గొప్పది అంటారు, కానీ ఆ రెండింటికంటే మాట బలమైనది" అని తెలిపాడు. చివరిగా రైతు మూడో ప్రశ్న అడిగాడు, "అత్యంత వేగమైనది ఏది?" రాజు ఏమాత్రం ఆలోచించకుండా, "గాలికంటే వేగంగా దూసుకుపోయే నా జాతి గుర్రాలు అత్యంత వేగమైనవి" అన్నాడు. రైతు ప్రశాంతంగా బదులిస్తూ, "మహారాజా, గుర్రం 1 గంటలో కొంత దూరం మాత్రమే వెళ్లగలదు, కానీ ప్రపంచంలో అత్యంత వేగమైనది మనిషి ఆలోచన. మీరు ఇక్కడ కూర్చున్న మీ ఆలోచన ఒక్క క్షణంలో సప్త సముద్రాలను దాటి ఎక్కడికైనా వెళ్లగలదు. దానికి కాలంతోగాని దూరంతోగాని సంబంధం లేదు" అని వివరించాడు. ఆ రైతు చెప్పిన మాటలకు రాజు అహంకారం పూర్తిగా కరిగిపోయింది. కంటికి కనిపించే సంపదను, శక్తిని చూసి గర్వపడ్డాడే తప్ప కంటికి కనిపించని సమయం, మాట, ఆలోచనల అంతరార్థాన్ని తాను గుర్తించలేకపోయానని రాజు గ్రహించాడు. ఒక సామాన్య రైతు తనకు జీవితంలో మర్చిపోలేని పాఠం నేర్పినందుకు రాజు తన అహంకారాన్ని విడిచిపెట్టి ఆ వృద్ధుడికి వినయంగా నమస్కరించాడు. ఆ రైతు చెప్పిన మాటలకు రాజు అహంకారం పూర్తిగా కరిగిపోయింది. నాటినుండి ప్రతాపవర్మ అహంకారాన్ని వీడి విజ్ఞానాన్ని గౌరవిస్తూ ఆదర్శవంతమైన రాజుగా పేలు తెచ్చుకున్నాడు. నిజమైన గొప్పతనం పదవిలోనో డబ్బులోనో లేదు. మనమిచ్చే మాట, మనం గౌరవించే సమయం మరియు మనకున్న ఉన్నతమైన ఆలోచనలలోనే మన వ్యక్తిత్వం దాగి ఉంటుంది. బాహ్య సంపద కంటే అంతర్గత విజ్ఞానమే మనిషికి నిజమైన ఆభరణం. ఈ కథ మనందరికీ ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. మరి ఒకవేళ మీరు ఆ ప్రతాపవర్మ మహారాజు స్థానంలో ఉంటే ఆ రైతు అడిగిన ప్రశ్నలకు మీరు ఎలాంటి సమాధానాలు ఇచ్చేవారు? అలాగే మీ జీవితంలో సమయం, మాట లేదా ఆలోచన, ఈ మూడింటిలో దేనికి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి.
మీకు ఈ కథ నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి. మరియు చిట్టి కథల లోకం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.